నమస్తే ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. సత్యం టీవీ శ్రీకాకుళం నుంచి. శ్రీకాకుళం లాంటి మారుమూల జిల్లా కేంద్రంలో కూడా గంజాయి తాగనిది ఎవరు అన్న ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది. అంటే కాలం అన్నింటిలోని మార్పులు తీసుకురావడం, టెక్నాలజీ పెరగడం ఇవి సహజమైన కొన్నింటిని మనం ఒప్పుకోలేము, ఒప్పుకోకూడదు కూడా. ఇప్పుడు నా చిన్నతనంలో ఒక్కపొడి తినడాన్ని ఒక వ్యసనంగా చూసేవారు. ఇది ఒరిస్సాకు ఆనుకుని ఉన్న జిల్లా కాబట్టి కొందరు అప్పట్లో ఈ గుడాకు, కిళ్ళి, కారాకిళ్ళి అనేవారు. నా చిన్నతనంలో ఈ కారాకిళ్ళి లాంటివి నవిలితే వారిని వ్యసన పొరులుగా చూసేవారు. ఆ తర్వాత సిగరెట్, ఆ తర్వాత మందు, ఇవన్నీ ఒకప్పుడు వ్యసనాలే. అయితే ఇప్పుడు లైఫ్ స్టైల్లో భాగమైపోయాయి. కాబట్టి మందు తాగింది ఎవరు, సిగరెట్ తాగకుండా ఎవరైనా ఉన్నారా, ఇలాంటి ప్రశ్నలు చాలామంది నుంచి వస్తుంటాయి. వీళ్ళందరూ కొద్దిగా ఉదార స్వభావం ఉన్నవాళ్ళు అని కొందరు అనుకుంటారు, లేదంటే వాళ్ళు ప్రకటించుకుంటారు. అయితే ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ గంజాయి విషయాన్ని అంతా ఇప్పుడు పాత తరం కిళ్ళి, ఒక్కపొడి, మందు మాదిరిగా కాకుండా దీన్ని మరో కోణంలో చూడాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతోనే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. జనరల్గా మందు ఒక స్థాయికి మించి తాగితే 4 కేకలేసో, తూగో, ఊగో ఓ గొట్టును పడుకుని పోతారు. ఇది నేను చాలా రోజుల నుంచి, చిన్నతనం నుంచి చూస్తున్నాను. ఇక సిగరెట్ ఎవడు లేకపోయినా, కంపెనీ లేకపోయినా పర్వాలేదు, ఒక్కడే సిగరెట్ తాగేసి శుభ్రంగా ఏ జామాపని అవలి వెళ్ళిపోతాడు ఇంట్లో తెలియకపోతే. ఇక కిళ్ళి, ఒక్కపొడి కోసం ఇప్పుడు మాట్లాడుకోవడం అనవసరం. అలాగని గంజాయి కోసం మాట్లాడకుండా ఉండలేం. ఈ గంజాయి పూర్తిగా మన భావి భారతాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేస్తుంది. అయితే ఇది దేశం మొత్తం ఉంది కదా, అన్ని ఊర్లలో ఉంది కదా, అన్ని జిల్లాల్లో ఉంది కదా, మీ శ్రీకాకుళం కోసమే ఎందుకు అంత నొక్కి వక్కానిస్తున్నారు అంటే, ఈ జిల్లా చరిత్ర, ఈ జిల్లా ప్రజల మనోభావాలు, వాళ్ళ వ్యవహార తీరు, వారి శైలి కొద్దిగా కళింగాంధ్ర చరిత్రలో మనం చదువుకోవాలి. ఇది పోరాటాల పురిటిగడ్డ. ఇక్కడ ఒక వ్యసనపరుడో, లేదు అంటే ఒక నిర్వీర్యమైపోయిన యువత మీకు గతంలో ఇక్కడ ఎప్పుడు కనబడదు. మనం చెప్పుకుంటాం, పంజాబ్ నుంచి ఎక్కువ మంది ఈ దేశ సరిహద్దుల్లో మనకి సేవలు అందిస్తున్నారు మిలిటరీలో అని. హర్యానా నుంచి రైతులు ఎక్కువగా పండిస్తున్నారు, ఈ దేశం మొత్తంకి అది ధాన్యాగారం అని మనం చెప్పుకుంటున్నాం. అలాగే ఈ రాష్ట్రం విషయానికి వస్తే మరే జిల్లాలోని లేని విధంగా ఇక్కడి నుంచి దేశ సరిహద్దుల్లో మా యువత కాపలా ఉంది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఉన్నారు, నేవీలో ఉన్నారు, ఎయిర్ ఫోర్స్లో ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఇక్కడ చదువుకోవడం ఒక వ్యసనంగా మారిన తర్వాత ఇక్కడి నుంచి కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రూప్ 1లు చాలామంది ఈ దేశానికి సేవలు అందిస్తున్నారు. ఎంతోమంది ఎంటర్ప్రెన్యూర్లు ఉన్నారు. ఇటువంటి వాతావరణం ఉన్న ఈ జిల్లాలో రాబోయే 2 తరాల వరకు పనికి రాకుండా యువత పెడదారి పడుతుంది. ఇందుకు ప్రధానమైన కారణం కేవలం గంజాయి. సిగరెట్ తాగితే ఊపిరితిత్తులు పాడవుతుంది అని డాక్టర్లు చెప్తారు, లిక్కర్ తాగితే లివర్ పాడవుతుంది అని చెప్తున్నారు, ఈ 2 శృతి మించితే కిడ్నీ పోతుందని చెప్తున్నారు. ఇప్పుడు ఈ అవలక్షణాలన్నీ, ఈ రోగాలన్నిటితో పాటు నరాలు పూర్తిగా బలహీనమైపోయి బ్రెయిన్ పూర్తిగా పనిచేయకుండా చేసే
ఏకైక డ్రగ్, ఏకైక వ్యసనం ఇక్కడ మన దేశంలో అందుబాటులో అందరికీ ఉంటుంది గంజాయి. సో దీన్ని నియంత్రించడం, ఎవరో బలిసిన వాళ్ళ పిల్లలు ఏ పబ్బుల్లోనో ఏ యూనివర్సిటీ క్యాంపస్ల్లోనో ఏదో డ్రగ్స్ తీసుకుంటున్నారు అంటే వాళ్ళ వెనక బలిసిన తల్లిదండ్రులు ఉండుంటారు. కానీ ఈ జిల్లాలో పరిస్థితి అది కాదు. కూలీ నాలీ చేసుకుని పిల్లల్ని చదివిస్తున్నారు. మధ్యతరగతి కుటుంబీకులు కూడా కార్పొరేట్ స్కూల్లో పిల్లల్ని పెట్టి మా వాడు డాక్టర్, ఇంజనీర్, ఐఐటి ఏదో ఒకటి చేయాలని, ఉన్నత స్థితిలో ఉండాలని, తనలాగే తన పిల్లలు అవ్వకూడదని ప్రతి తల్లిదండ్రి ఇక్కడ కోరుకుంటారు. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లా కొన్ని దశాబ్దాలుగా వెనక్కి నెట్టబడిన జిల్లా. ఇటువంటి చోట కూలీ నాలి చేసుకునే వాళ్ళు ఎక్కువ కనిపిస్తారు, కష్టం చేసుకునే వాళ్ళే మనకు కనిపిస్తారు. ప్రధానంగా ఇక్కడ ఉద్యోగాలు అయితే మిలిటరీలో ఉంటారు, లేదంటే పొలంలో ఉంటారు. ఈ రెండు లేని వాళ్ళు పక్క రాష్ట్రాల్లో కూలీలుగా ఉంటారు.